హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే సండే రోజు లాగండి. సండే రోజు మార్నింగే ఇంకా ఇవన్నీ మా వారు ఉన్నారు కదా, ఈరోజైతే మొక్కల పని అంతా, మొక్కలకు వాటర్ అవి చేయడం మా వారే చేసేస్తారు. ఈరోజైతే గార్డెన్లో చెప్తా ఉన్నాను కదా, చాలా మొక్కలు అయితే పాడైపోయి ఉన్నాయి. ఈ ఎండలకై తట్టుకోలేకున్నాయండి. బాగా 2 పూట్ల వాటర్ ఇస్తూ ఉన్నా కూడా బాగా ఇబ్బంది అయిపోతున్నది. వీటిని కాపాడడం మామూలుగా పెద్ద ఈ ఎండలు అంటే ఇప్పుడు ఎలా వీటిని మనం సంరక్షించుకోవాలి ఈ ఎండలకు కూడా అనేది కూడా ఇప్పుడు అలవాటు అయిపోద్ది. ఈ ట్రిప్తోనే నెక్స్ట్ నుంచి ఇంకా జాగ్రత్త పడతాంలే అని అయితే అనిపించింది. చెప్పాను కదా, గోంగూర అయితే ఆ గ్రీన్గా ఉండేదంతా గోంగూర. చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మన హౌస్ ఇలాగా ఉంటుంది. ముందు పక్క చూడండి, గార్డెన్ ఫెన్సింగ్ వేసినప్పుడు మీకు చూపెట్టుంటాను. అప్పుడు చిన్న చిన్న మొక్కలు కదా అంతా. ఇప్పుడైతే చూడండి, ముందు సైడ్ గార్డెన్ ఎంత పెద్దదైపోయిందో. ఒకసారి మీకు ఈ విధంగా అంతా చూపెడదాము అని చెప్పేసి నేను ఇలాగ తీశాను. మా వారైతే వాటర్ పడతా ఉన్నారు. అవి ఆ గోంగూర అండి, ఆ పచ్చగా ఉండేదంతా గోంగూర. నేను కొయ్యలేదని చెప్పాను కదా, కొయ్యాలి. నాకు ఈ మొక్కలు ఈ చాలా కొంచెం తెగుళ్ళలాగా కొంచెం పడి ఉన్నదండి. అసలు చాలా తమలపాకు మొక్కలు కూడా అయితే పాడైపోయాయి. అంటే ఈ ఎండలకి తట్టుకోలేక ఏమో అలాగ అయిపోయి విలవిల్లాడిపోతున్నాయండి మొక్కలైతే. మాత్రం నాకు భలే బాధ వేసిపోతా ఉంది వాటిని చూస్తుంటే. ఏం చేయాలో అర్థం కావడంలే. అసలు అంతగా నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు. పాపం బాగా ఉన్నాయి ఇవేమో. అసలు వంగ మొక్కలైతే మరీ చాలా ఎంత కష్టపడేశానండి. అప్పుడు బ్యాగులకైతే అన్నీ పాడైపోయాయండి వంగ మొక్కలైతే. నాకు తెలిసి 1-2 కూడా వాటిల్లో మళ్ళీ తిరుక్కుంటాయో లేదో. ఇవన్నీ చూసుకుంటా మళ్ళీ మా వారు కూడా ఏం కాదులే, ఏం చేద్దాము అనుకుంటా నీళ్ళు పడతా ఉన్నారు. సరే, దోసకేసాను కదా, దోశలు పోస్తూ ఉన్నాను. దీనిలోకి అయితే కొబ్బరి చట్నీ, మా వారు కొబ్బరి చట్నీ అంటూ ఉంటారు, చేశాను. సరే, ఇంకా సండే అంటే చికెన్ తెస్తారు కదా, చికెన్ ఫ్రై చేయమన్నారు. కోకోనట్ రైస్ మామూలుగా కొబ్బరితోటే పాలు చేస్తారు కదా, అలాగా చేయమన్నారు ఈరోజైతే. సరే, ట్రై చేశాను నేను ఫస్ట్ టైమే. ఇది వరకైతే నేను ఎప్పుడు చేయలేదు. బిర్యానీలాగా కొబ్బరి పాలతోటే బిర్యానీలాగా చేస్తాం కదా, చికెన్లోకి చాలా బాగుంటుందండి అది. నేను విన్నాను, అయితే నేను ఎప్పుడు చేయలేదు. అందుకని ఫస్ట్ టైం నేను కొంచెం ఒకరో వీడియోలో చూసి ట్రై చేశాను. పర్వాలేదు, చాలా బాగా వచ్చింది. మా వారేమో సూపర్ టేస్ట్గా ఉన్నది, భలే చేసావే అన్నారు. మా వారికి నేను ఏది చేసినా బాగా నచ్చద్ది. ఇదైతే ఈ కొబ్బరిని ముక్కలు కోసేసి మిక్సీకి వేసాను కదా, ఇందులోనే వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి ఇది మిక్సీ పట్టాక నా దగ్గర తేరు పోసుకున్నట్టుకి జల్లు గెంటు లాంటిది లేదు. ఒక పల్సాటి కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసి బాగా పిండేసాను. కొబ్బరి పాలన్నీ బాగా వచ్చాయి. మళ్ళా కూడా మిక్సీకి వేసి ఇంకొంచెం వాటర్ వేసి మళ్ళా కూడా ఒకసారి పట్టాను. ఇవన్నీ ఒక 3 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చాయి. 1.5 గ్లాస్ నా దగ్గర బాస్మతి బియ్యము ఉన్నాయన్నమాట. అంతకుముందు నేను డీమార్ట్లో తెచ్చాను. అవన్నీ అయిపోయి 1.5 గ్లాస్ బాస్మతి బియ్యం మిగిలి ఉన్నాయి. ఆ 1.5 గ్లాస్కి ఈ కొబ్బరి పాలు అయితే ఒక 3 గ్లాసులు కొబ్బరి పాలు అయితే రెడీ చేశాను. అవన్నీ ఆ బియ్యం అయితే కడిగేసి ఈ కొబ్బరి పాలల్లో వేసేసాను అనమాట. బియ్యం అయ్యి చూడండి ఇలాగా ఇందులోనే వేసాను. ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసాను. రైస్ కుక్కర్లోనే పెట్టేశానండి. తాలింపు విడిగా చేసేసి ఇందులోనే ఏం వేయలేదు. ఉప్పు, ఈ కొబ్బరి పాలు, ఆ బాస్మతి రైస్ వేసేసాను అనమాట. ఇంకా ఇక్కడ తాలింపులోనే మనం బిర్యానీకి మనం ఏ విధంగా అయితే తాలింపు పెట్టుకుంటామో మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటాలు అయితే వేయలేదు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం పేస్టు, ఈ ఓల్ గరం మసాలా ఉంటాయి కదా, ఇవన్నీ పుదీనా ఇవన్నీ వేసి మసాలా పెట్టాను. పుదీనా కూడా మన గార్డెన్లోనే ఉంది కదా, ఎక్కడ పడితే అక్కడ పుదీనా మాత్రం ఫుల్గా ఉంది. కొత్తిమీరే నేను పెంచలేకపోయానండి గార్డెన్లోని. చాలాసార్లు నేను ధనియాలు పోసాను కానీ కొత్తిమీర అయితే మొలవలేదు. అసలు కొన్ని అయితే మొలిసి కూడా పాడైపోయాయి. ఈసారి మళ్ళీ పక్కాగా జాగ్రత్తగా వేయాలా అని అయితే అనుకున్నాను. ఈ ఉల్లిపాయలు అంతా వేగుతూ ఉన్నాయి. ఈ లోపలైతే వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా? దానికోసమే
పుదీనా కోసమే వెళ్తా ఉన్నా. చూడండి ఇక్కడ పుదీనా ఉన్నది. సరే ఇక్కడైతే బాగా పెద్ద పెద్ద ఆకులతో బాగున్నది ఇక్కడ అని ఇవన్నీ తుంచి మళ్ళీ ఆ కాడల్ని వేరే దగ్గర గుచ్చాను. అస్సలు పుదీనా ఎట్టుకేసినా బతికిపోతున్నదండి. ఇప్పుడు నేను పెద్ద పెద్ద కాడలు తుంచాను కదా, వాటిల్లో ఆకు వరకు చించేసుకొని మళ్ళా ఆ కొమ్మలన్నీ గుచ్చేసాను. ఆ రోజా పూలు వేసిన కుండీలలో అయితే గుచ్చాను. ఈసారి చూపిస్తాను, అవి ఇగురు పెట్టినాక చూపిస్తాను. చూడండి చాలా పెద్ద ఆకుల్లాగా బాగా ఉన్నది ఇదైతే. సరే ఇవి కోసి పుదీనా వేసి అవన్నీ ఆ తాళింపు బాగా వాడాక నేను కొంచెం గరం మసాలా కూడా వేసేసి కొబ్బరి పాలు అన్నీ రైస్ కుక్కర్లో వేసాను కదా, దానిలో అయితే పెట్టేశాను. అలా కొబ్బరి పాలతోటే పెట్టాక ఇది మళ్ళీ నేను తాళింపు పెడుతున్నాను చికెన్ ఫ్రైకి. చికెన్ ఫ్రై మామూలుగా మీకు అందరికీ తెలుసు, నేను మీకు చాలాసార్లు చూపెట్టాను. ఈ విధంగా తాళింపు పెట్టుకొని ఇక్కడైతే ఈ చికెన్ అంతా నేను ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లము, పెరుగు అన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టున్నాను. ఇలాగ తాళింపు పెట్టేసుకొని అది వేసుకొని అందులో ఏమేలా కొంచెం కసూరి మేతి, గరం మసాలా వేసాను. నేనైతే ఇంకెక్కువ ఏమీ వేయలేదు. ఇలాగైతే ఈ చికెన్ ఫ్రై కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే చాలాసార్లు నేను మీకు చూపెట్టాను కదా అని చెప్పేసి. చూడండి కొబ్బరి పాలతో చేసిన అన్నం ఎంత బాగా వచ్చిందో. సరే ఇది కొంచెం చిన్న గిన్నె అయిందండి, కిందది మీదది కలపడానికి. సరే ఆ వెడల్పోటి గిన్నెలో వేసేసి కలిపేసాను అంతా. అంటే పైన కొంచెం తెట్లాగా మొత్తం అంత మసాలా అవన్నీ వచ్చి పేరుకుంటాయి కదా, అప్పుడు మనము పైది కిందది ఎత్తాలంటే కొంచెం వెడల్పు గిన్నె అయితే బాగుంటుంది అనేసి
అందులో వేశాను. ఇంకా మా వారికి అయితే వడ్డిస్తూ ఉన్నాను. చాలా టేస్ట్గా ఉందన్నారు, సూపర్గా కుదిరిందే, భలే బాగా చేసావు అని అయితే అన్నారు. అంతే కదండి, మనం చేసింది మన ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే మనకు ఆనందం వేస్తుంది. ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది, నాకు చాలా బాగా నచ్చింది, నేను తిన్నాను కదా, బాగా అనిపించింది. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉన్నదండి. కొబ్బరి పాలతోటి అన్నం చేసుకొని కుర్మాలాగా మనం గ్రేవీలాగా చేసుకున్నా బాగుంటుంది, ఫ్రైలాగా చేసుకున్నా బాగుంటుంది. నాకు ఎప్పుడు చికెన్ అంటే ఫ్రైలాగా చేస్తే నాకు ఇష్టం అండి. మా వారేమో గ్రేవీలాగా చేయమంటారు, అతనికి అలాగా ఇష్టము, అందుకని ఈసారి అలా చేశాను. ఇదైతే నైట్ అండి, చాలా నైటు బుడ్డాగాడిని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చాము. అక్కడ ఇది నేను అక్కడ ఎక్కువ షూట్ చేయలేకపోయా, దీనికి టీకాలు వేయించాల్సి ఉండింది. ఇదండి హాస్పిటల్, మా నెల్లూరులోనే మాగుంట లేఅవుట్లో ఉంటుంది ఈ హాస్పిటల్, అక్కడికే వస్తామండి. దీనికి 2 టీకాలంటే ర్యాబీస్, దీనికి జబ్బు రాకుండా, దీనిని బయట కుక్కలు ఏమన్నా కరిసినా ఏం కాకుండా, ఇది ఎవరినన్నా కరిసినా ఏం కాకుండా అనేదానికి వేసాము. చూడండి, వేయించుకొచ్చాక పాపము భలే అల్లాడింది. 2 ఇంజక్షన్లు వేసాక ఏసీలో వండుకొని ఎంత హాయిగా నిద్రపోతూ ఉందో చూడండి, భలే పాపం అనిపించిందండి ఆ ఇంజక్షన్లు. నేను మా వారు ఇద్దరం పట్టుకోలేకపోయాము, అక్కడైతే షూట్ చేయలేకపోయా. వాళ్ళు ఏమనుకుంటారు, మనము కొత్త కదండి, సిగ్గుగా ఉంటుంది. మన ఛానల్ కొంచెం డెవలప్ అయితే ఇట్లాంటివన్నీ వాళ్ళని అడిగి మరి మనం షూట్ చేయొచ్చు, వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అనిపించింది. మాగుంట లేఅవుట్లో ఉంటుందండి, నెల్లూరులో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఆ డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తారండి. ఇది చిన్నప్పటి నుంచి అక్కడే చూపిస్తాము మేము, ఆ డాక్టర్ గారి కాడే చూపిస్తాము. చచ్చి బతికిండండి. ఇదైతే పారాలసిస్ వచ్చినప్పుడైతే ఆ డాక్టర్ గారే దీనికి అంతా నయం చేశారు. అందుకని మేము కొంచెం కాస్ట్ అయినా అక్కడే చూపిస్తాము. 2 ఇంజక్షన్లు వేస్తేనే 1000 రూపాయలు అయిపోయాయండి. అంటే రాను పాను కాకుండానే అక్కడ ఆ ఇంజక్షన్లకే 970 రూపాయల దాకా అయిపోయాయి. ఇంకా వచ్చాక ఈరోజైతే దోశలు పోసేసాను, దోశపిండి ఉంది కాబట్టి దోశలు పోసేసాను. అంతా అయిపోయాక ఇంకా కిచెన్ అంతా సర్దేశాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.